మనం హోలీ జరుపుకుంటాం. అప్పుడు ఈ పుడ్డింగ్స్ వస్తారు. హే, వాటర్ చాలా స్కేర్సిటీ, వాటర్ లెస్ హోలీ అని ఐడియా చెప్తాడు. ఓకే, నెంబర్ 1. దీపావళి, వై యు ఆర్ క్రాకింగ్ క్రాకర్స్, యానిమల్స్ ఆర్ గెటింగ్ అఫ్రైడ్ అని చెప్తాడు. మళ్ళీ సినిమా వాళ్ళతో, అలియా భట్తో, వాళ్ళతో వీళ్ళతో చెప్పిస్తాడు. వీళ్ళే జనవరి 1 మళ్ళీ ఫుల్ ఫైర్ క్రాకర్. ఓకే, ఈ క్రాక్ గర్ల్ నెంబర్ 2. అలాగే మట్టి వినాయకుల్ని పూజిద్దాం, పర్యావరణం రక్షిద్దాం. ఎప్పుడు? ఓన్లీ వినాయక చవితికి. మరి బక్రీద్కి, రంజాన్కి కోట్ల జంతువుల్ని కోసి నేలంతా రక్తపాతం చేసి దాన్ని కడగడానికి కోట్ల లీటర్లు, కొన్ని లక్షల జంతువుల ఆర్తనాదాలు, ఇదంతా వద్దు. మనమంతా బొమ్మ ఆవుతో, బొమ్మ గొర్రెతో పండగ చేసుకుందాం, రక్తపాతాన్ని నివారిద్దాం అని ఎవరు చెప్పరు. ఆన్సర్ నువ్వు చెప్పేసావు, ఇంక నేను ఎందుకు చెప్పడం? ఎందుకు చెప్పట్లే అంటే దానికి రీజన్ చెప్తా. ఇప్పుడు మట్టి వినాయకులు పూజిద్దాం అనగానే వెంటనే కీర్తి, అవును నిజమే కదా అంటది. గొర్రె కదా, ఇలాంటి గొర్రెలు బోళ్ళు ఉన్నాయన్నమాట మనకి, అవునా? ఇలాంటి మన గొర్రెలు ఉండబట్టి పెటానో సంస్థ ఉంది. ఈడు మనకే ఉపన్యాసం ఇస్తాడు. మనకి అంటే వింటాం కదా, మరి లోకు కదా. ఈ పెటా వాళ్ళు ఇంకెవరో, నేను పెటా అన్ను మధ్యలో ఎన్న పెడుతుంటాను. ఒక అమ్మాయి ఆ రోజు మొత్తం ఆకుల్లాంటి డ్రెస్ చేసుకుని గ్రీన్ బక్రీద్ అని వెళ్ళింది, కానీ రెడ్ కలర్తో బయటకు వచ్చింది. అర్థం కాలే, బ్లడ్ వచ్చేలా కొట్టారు నాన్న. మరి ఉపన్యాసాలు ఇవ్వకూడదు వాళ్ళకి. మనకి ఎందుకు ఇస్తారని అడిగావు కదా, మనం కొట్టట్లేదు కాబట్టి అంతే. అర్థమైందా? అర్థమవుతుందా? అదన్నమాట. కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ సనాతన హిందూ ధర్మ, యూ మస్ట్ బిహేవ్ లైక్ ఏ ముస్లిం. దీనికి ఉదాహరణ మళ్ళీ ఇంకోటి ఇస్తా. మన గుళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా మెట్రోకో దేనికన్నా అడ్డం వస్తే అసలు నిర్దాక్ష్యంగా దాన్ని కూల్చేసి నాశనం చేసేసి ఆ విగ్రహాన్ని అక్కడ పడేసి, అంటే ఆ ముఖ్యమంత్రి మన యాదవే, బొట్టెట్టుకునే యాదవే ఉంటాడు, ఆయన పాడు చేసేస్తాడు. ఆ యాదవ ఎక్కడోడైనా సరే, ఏ స్టేట్లో అయినా సరే పాడు చేసేస్తుంటాడు. అదే అక్కడ మసీదు వస్తే ఈ మెట్రో లైన్ అలా మార్చేసి ఇలా మెలికలు తిప్పెత్తాడు. కానీ దాన్ని టచ్ చేయరు, భయం. ఇన్ని మాటలు ఎందుకు? విజయవాడ ఉంటావు కదా, పైన దుర్గా, కింద దర్గా. ఎందుకంటావు? అసలు దర్గా అంటే తెలుసా పోనీ? అదే ముస్లిం దేవుడు. అయ్యి కానీ మొహం, అసలు ఇస్లాంలో వాళ్ళ దర్గా లేవు. మరి దర్గా అంటే పీనుగుంటుంది నాన్న. పీనుగంటే ఏంటి నాన్న? శవం రా, ఎవరో చచ్చిపోయిన వాళ్ళు శవం అందులో ఉంటుంది. నువ్వేమో చక్కగా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొచ్చి అందులోకి వెళ్తావు. మామూలుగా మనం ఎప్పుడైనా శవాన్ని చూస్తే, శవాన్ని ముట్టుకుంటే ఏం చేయాలి? అది దర్గాకి వెళ్ళి వచ్చి స్నానం చేయాలి. మరి అలాగైతే కృష్ణా నది ఉంది కదా, దాని మీద బాప్టిజం ఘాట్ కట్టారు కదా, దాని మాట ఏంటంటారు? నానా ఇప్పుడు నీ తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దొంగడి దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు నీకు ఇంకో అర్థమయ్యేలా చెప్తాను. తిరుమలలో జీడిపప్పు దేవుడికి ప్రసాదాలు వాడతారు కదా, జీడిపప్పు కాంటాక్ట్ ఎవరికి ఇచ్చారో తెలుసా? 2 రోజుల క్రితం ముస్లింలకు ఇచ్చారట. ముస్లింలు ఏం చేస్తారు? ఫుడ్ని తుపుక్, దాని పేరు హలాల్. ఉమ్మపోతే హలాల్ అవ్వదు. అది స్వామివారికి పెడతారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాంట్ టు స్పాయిల్ ధర్మ. అర్థం కావట్లే? అర్థమైంది. ఇప్పుడు ఆ ఘాట్ కట్టించింది మన డబ్బులతోనే. దానికి 16 కోట్లు ఎంతో శాంక్షన్ చేసి ఎన్నో లక్షలు, 20 లక్షలు, ఎన్నో లక్షలు మన కనకదుర్గమ్మ గుళ్ళో డబ్బులతో కృష్ణమ్మ దగ్గర ఘాటు కట్టించి కనకదుర్గమ్మని తిట్టించడానికి కృష్ణాన్ని వాడుకుంటున్నారు. ఇది మనకి పుట్టినోళ్ళే. బ్రిటిష్ వాళ్ళకి ఏం పుట్టలేదు కదా నాన్న. ఇప్పుడు పబ్లిక్గా నేను చెప్తున్నా, నా తప్పు అయితే రుజువు చేయండి. ఈ దేశంలో క్రైస్తవులు ఎవరు లేరు, ఈ దేశంలో ముస్లిమ్స్ ఎవరు లేరు. వాళ్ళది నాది ఒకటే డిఎన్ఏ. మైండ్ దొబ్బినోడు క్రైస్తవుడు అయ్యాడు, భయం చెందినవాడు ముస్లిం అయ్యాడు, అంతే. ఈ నా మాటలు కాదు ఇవి. ఏదో వాళ్ళు బైబిల్ చదివేసి, ఖురాన్ చదివేసి పండితులు అయిపోయి వాళ్ళు ఆ మతాల్లోకి వెళ్ళలేదు. ఈ నా మాటలు కాదు. గులాం నబీ ఆజాద్ చెప్పారు, ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. వాళ్ళు పెద్ద ముస్లింసేగా.
అవును. మా పూర్వీకులంతా హిందువులే వాళ్ళు చెప్పారు. ప్రాక్టికల్. కావాలితే DNA టెస్ట్ చేసుకో. కావాలతో పాట పాడతా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. నువ్వు పుట్ట ముందు నేర్చుకున్నావు తల్లి, అదిరా విషయం. కాబట్టి క్లారిటీ ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. ఏంటి ఆ క్లారిటీ? అన్ని మతాలు ఒకటే అని మెడికల్ తిరగడం మానేయాలి. ఓకే. ఓకే